శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ. వినయ అష్టదులకు ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు దినఫల పంచాంగం, అదే విధంగా ద్వాదశ దినఫలాలు. ముందుగా పంచాంగ వివరణ. తేదీ 4/2/2026 బుధవారము, సౌమ్యవాసరము, శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం, శిశిరులతో ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం 5:50 వరకు. తిథి బహుళ తదియ, రాత్రి 1:46 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పుబ్బా నక్షత్రం, రాత్రి 12:01 వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రం. యోగం అతిగండ యోగం, తెల్లవారుజామున 3:30 వరకు. తదుపరి సుకర్మ. కరణం వణిజకరణం, మధ్యాహ్నం 1:56 వరకు. తదుపరి భద్రకరణం, రాత్రి 1:46 వరకు. తదుపరి భవ. శుభ సమయం ఉదయం 6:30 నుండి 9:30 వరకు. తిరిగి సాయంత్రం 3:57 నుండి 4:53 వరకు. ఈరోజు పూర్తిగా మధ్యాహ్న తిథి బహుళ తదియ. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. వర్జము ఉదయం 7:52 నుండి 9:29 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:10 వరకు. తదుపరి దినఫల కార్యక్రమంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు పనుల ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీ పట్టుదలే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉద్యోగస్తులు సహోద్యోగాల విషయంలో కొంత సంశయం పాటించాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి ఒక శుభవార్త మీ ఉత్సాహానికి పెంచుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పరిహారం: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేసి వీలైతే ఎర్రటి పుష్పాలు సమర్పించండి. ఇది మీలోని ఆందోళనను తగ్గిస్తోంది. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు అదృష్టం వరిస్తోంది. గతంలో ఆగిపోయిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. మీరు చేసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తోంది. పరిహారం: గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించండి. ఇది మీ లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తుంది. తదుపరి మిథున రాశి వారు ఈరోజు ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్న చిన్న అసంతృప్తి ఉన్నప్పటికీ సహనం వహించండి. ఖర్చులు మీ అంచనాలను దాటవచ్చు కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. ముఖ్యమైన పత్రాల మీద సంతకం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోండి. పరిహారం: వినాయకుడికి గరిక సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. చేయడం వల్ల విఘ్నాలు తొలగుతాయి. తదుపరి కర్కాటక రాశి వారు యోగదాయకంగా ఉంటుంది. మీలో ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు వచ్చే సూచనలున్నాయి. నిరుద్యోగాలకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడి నూతన ఉత్తేజంతో పనులు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. పరిహారం: శివాభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మేలు జరుగుతుంది. తదుపరి సింహరాశి వారు మీ నాయకత్వ లక్షణాలతో అందరినీ మెప్పిస్తారు. కార్యాలయంలో పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్లో ఉన్న కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. పరిహారం: సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పఠించండి లేదా వినండి.
తద్వారా ఆయు ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. తదుపరి కన్యారాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితం సామాన్యంగా ఉంటుంది. మాట తీరులో కఠినత్వం లేకుండా చూసుకోండి, లేదంటే సన్నిహితులతో విభేదాలు రావచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాల్సిన సమయం. ఆర్థికంగా ఇతరులకు హామీ ఇవ్వకండి. ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకోండి. ఉత్తమం. పరిహారం: బుధగ్రహ స్తోత్రం చదవడం లేదా పేదవారికి పచ్చపెసర దానం చేయండి. దానివల్ల దోషాలు తొలగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఎంతో ఆనందంగా గడుస్తుంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. కళా రంగానికి చెందిన వారు గుర్తింపు లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా స్థిరగతుల పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య సహకరిస్తోంది. పరిహారం: మహాలక్ష్మి అష్టకం పఠించండి. అమ్మవారికి మల్లెపూలతో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మీ మీదున్న విజయం సాధిస్తారు. మీ పనులతో ఎవరు అడ్డుకున్న వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తిలో ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి, విజయం మీదే. పరిహారం: హనుమాన్ చాలీస పఠించండి మరియు ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంతానపరంగా చాలా కాలంగా వేచి చూస్తున్న శుభవార్త అందుతోంది. సమాజంలో పెద్దల మద్దతు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో చేరుగా పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. పరిహారం: గురు చరిత్రలోని కొన్ని అధ్యాయాలు పారాయణం చేయండి లేదా పసుపు రంగు పువ్వులతో గురువుని ఆరాధించండి, పూజించండి. గురు అనుగ్రహం కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల విషయంలో కొంత ఆలస్యం ఎదుర్కోవచ్చు. మీరు నమ్మిన వారి మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఖర్చులను నియంత్రించండి. ఓర్పుతో వ్యవహరిస్తేనే క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడగలరు. పరిహారం: శనిదేవుడికి తైలాభిషేకం చేయడం లేదా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల గ్రహదోషాలు ప్రభావం తగ్గుతోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన పరిచయాలు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తాయి. మీలో ఉన్న సృజనాత్మకను తగ్గిన గుర్తింపు లభిస్తుంది. సోదర సోదరి మనుల నుండి పూర్తి సహకారం ఉంటుంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గడం వల్ల ఊరట లభిస్తుంది. విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు సఫలమవుతాయి. పరిహారం: శివాలయంలో ఆవనీయతో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రంతో ధ్యానం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ధనయోగం పడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. మీ వాక్ చాతుర్యంతో క్లిష్టమైన పనుల్లో కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పరిహారం: దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం లేదా పసుపు కొమ్మలను గుడిలో సమర్పించడం వల్ల మేధస్సు సంపద పెరుగుతోంది. చూశారు కదా ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు. కావున మీ రాశి మీ నక్షత్రం ఏందో కామెంట్ రూపంలో తెలుపండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.